Good morning, children. My name is Madhubabu. I am a social teacher in Chilmuru Sri Rama School. Today, social class 8th and 9th, Parliament and Central Government. Okay. What is the Parliament? Lok Sabha and Rajya Sabha are called Parliament. Okay. President. He is a first man of India. Okay. Who is our president? Ram Nath Kovind. Okay. President. Vice President. Vice President Venkaiah Naidu. Vice President Venkaiah Naidu. Okay, Parliament. Lok Sabha and Rajya Sabha are called Parliament. Lok Sabha. These members are elected by the people. Lok Sabha members, there are 543 plus 2, 545 members. In 543 members, they are elected by the people in all states and union territories. Okay? These members are period of time 5 years. These members are period of time 5 years. Every 5 years held in the general elections in India. 5 years time ఎప్పుడైతే అయిపోతుందో వీళ్ళందరూ మళ్ళీ దిగిపోతారు, మళ్ళీ కొత్తగా ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఓకే, దిస్ ద లోక్ సభ. Okay, majority of the party leader in Lok Sabha, he was the Prime Minister of India. He is the Prime Minister of India. ఎవరికైతే ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు వస్తాయో ఆ పార్టీ యొక్క లీడరే ప్రైమ్ మినిస్టర్ అవుతారు. నౌ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఈయన బీజేపీ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనమాట. ఓకే, నెక్స్ట్ రాజ్యసభ. Rajya Sabha. Okay. Lok Sabha. This is the lower house. Rajya Sabha. This is the upper house. Upper house. Okay. In Rajya Sabha members, how many members are there in Rajya Sabha? There are 250 members. వీళ్ళ యొక్క పీరియడ్ ఆఫ్ టైం 6 years. వీళ్ళ పీరియడ్ ఆఫ్ టైము 6 years. ఎవ్రీ 2 yearsకి 1/3 మెంబర్స్ ఓకే ఎలిమినేట్ అవుతూ ఉంటారు. 1/3 మెంబర్స్ మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. ఓకే, దిస్ ఈజ్ ద పర్మనెంట్ హౌస్ రాజ్యసభ. దిస్ ఈజ్ ద ఎవ్రీ 5 years ఇంకా వస్తున్నట్లయితే ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మెంబర్స్ అందరూ కూడా చేంజ్ అవుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ లోక్సభ రాజ్యసభ ఆర్ కాల్డ్ పార్లమెంట్. ఏ బిల్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేసేది లోక్సభలో. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎక్కువ మంది కనుక ఆ బిల్లును ఓకే అన్నట్లయితే ఆ బిల్లు ఎక్కడి నుంచి పాస్ అవుతుంది రాజ్యసభ. రాజ్యసభలో కూడా బిల్లు ఓకే అంటే ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈయన కూడా ఓకే అంటేనే బిల్లు పాస్ అయినట్టు. దాన్ని ఇండియాలో ఎగ్జిక్యూటివ్ చేస్తారన్నమాట. అంటే ఎగ్జిక్యూటివ్స్ కార్యనిర్వహణ దశకు చేరుకుంటుంది. దాన్ని అందరూ కూడా ఫాలోఅప్ చేస్తారు. నెక్స్ట్ లోక్సభ. ఫైనాన్షియల్ బిల్ కనుక చూసినట్లయితే లోక్సభ నుంచి రాజ్యసభకి వెళ్తే రాజ్యసభలో దీన్ని అపోజ్ చేయడానికి వీలు. దీన్ని కంప్లీట్గా దే ఆర్ అగ్రీ, వీళ్ళందరూ ఒప్పుకోవాలి. ఆ తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ఆ బిల్ అట్లా పాస్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ లోక్సభ. Any ordinary law needs to be passed by both the houses, but if there is a difference between the two houses, the financial decisions is taken in a joint session in which members of both the houses is together. The Lok Sabha has more members. It's likely that its view will prevail in such a meeting. Lok Sabha exercises more powers in money matters. Once the Lok Sabha press the budget on the government
ద రాజ్యసభ కెన్ నాట్ రిజెక్ట్ ఏ బిల్ అయినా సరే లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత మనీ బిల్లుని రాజ్యసభ రిజెక్ట్ చేయడానికి బిల్లు అది ప్రెసిడెంట్ దగ్గర పంపించాల్సిందే ఏ బిల్ అయినా సరే, అంటే ఏ బిల్ అని కాదు, ఓన్లీ ఫైనాన్షియల్ బిల్ మాత్రం కనుక మనం చూసినట్లయితే. ఓకే, గవర్నమెంట్ కనుక చూసినట్లయితే కొన్ని సెక్టార్స్ని సెంట్రల్ గవర్నమెంట్ క్రిందకు ఉంటాయి, కొన్ని సెక్టార్స్ కనుక చూసినట్లయితే స్టేట్ గవర్నమెంట్ ఫాలోఅప్ చేస్తూ ఉంటుంది, కొన్ని సెక్టార్స్ని సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఫాలోఅప్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ లిస్ట్. సెంట్రల్ గవర్నమెంట్ కింద ఏమేమి ఉంటాయి, ఏ సెక్టర్స్ ఉంటాయంటే ఆర్మీ, పోస్టల్, ఓకే, అండ్ టెలిఫోన్, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంకా కొన్ని ఉన్నాయి, అగ్రికల్చర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్లో ఉంటాయి, ఎడ్యుకేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్లో కొన్ని ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ లిస్ట్ కనుక చూసినట్లయితే సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పర్చేజ్ ఆఫ్ ద ట్యాక్సెస్. సమ్ ఆఫ్ ది ట్యాక్సెస్ కనుక చూసినట్లయితే స్టేట్ లిస్ట్లో ఉంటాయి. ఇంకా ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇవన్నీ కనుక చూసినట్లయితే స్టేట్ లిస్ట్లో ఉంటాయి. కంకరెంట్ లిస్ట్ కనుక చూసినట్లయితే ఏమేమి ఉంటాయి ఆ రెండింటి కింద ఎడ్యుకేషన్ ఉంటుంది, నెక్స్ట్ ఫ్యాక్టరీస్, ఎలక్ట్రిసిటీ, లేబర్స్. ఫ్యాక్టరీ, లేబర్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కనుక చూసినట్లయితే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్లో ఉన్నటువంటివి ఇవన్నమాట. ఇట్లా వీళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ఓకే, సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్. నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్. ఇండియా ఈజ్ democratic country, one of the democratic country in the world. Okay, this is the biggest democratic country. Okay, so many political parties are participated in the elections. Okay, what is the national party, what is the national party? For example, national parties approximately 4 స్టేట్స్లో కనుక చూసినట్లయితే 11 సీట్స్ కనుక సంపాదించినట్లయితే ఇది నేషనల్ పార్టీగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, రీజనల్ పార్టీ 3% ఓట్లు వచ్చేసి 3 సీట్స్ కనుక సంపాదించుకున్నట్లయితే ఇది రీజనల్ పార్టీగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్టీస్ బీజేపీ, కాంగ్రెస్, సమ్ ఆఫ్ ది పార్టీస్, ఇవన్నీ కనుక వస్తున్నట్లయితే ఇవి నేషనల్ పార్టీస్గా మనం చెప్పుకుంటాం. రీజనల్ పార్టీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ, వైఎస్ఆర్సిపి, ఇవి రీజనల్ పార్టీస్గా మనం చెప్పుకుంటాం. ఇండియా అడ్మినిస్ట్రేషన్ కనుక వస్తున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, సమ్ రీజనల్ పార్టీస్ ఆర్ అడ్మినిస్ట్రేటెడ్ ఇన్ సమ్ స్టేట్స్. కొన్ని రాష్ట్రాల్లో రీజనల్ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ పార్టీలు స్టేట్స్లో కూడా గవర్నమెంట్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటాయి అన్నమాట, గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, ఇండియా దిస్ ద వన్ ఆఫ్ ద highest populated country in the world.
This is the second populated country in the world, India.